అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మీరందరూ వినే ఉంటారు. అసలు ఈ మహిళా దినోత్సవం దేనికోసం? ఇది నిజంగా వేడుకలు చేసుకునే రోజా, లేకపోతే నిరసన తెలిపే రోజా? ఈ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిజానికి కార్మికుల ఉద్యమాల నుంచి పుట్టుకొచ్చింది. దీని పుట్టుక ప్రస్థానం 1980లో మొదలైంది. న్యూయార్క్ సిటీలో 15,000 మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళా ప్రదర్శనకు డిమాండ్స్ను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ 1909 సంవత్సరంలో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించింది. నిజానికి ఈ దినోత్సవం అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని క్లార్ జట్కాన్ అనే సోషల్ కమ్యూనిస్ట్ ఉద్యమకారి ఆలోచన చేసింది. కోపెన్హాగన్ 1910లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సదస్సులో ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుండి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జట్కాన్ ప్రతిపాదనకు 17 దేశాలు ఆమోదం తెలిపాయి. 1910లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ప్రతిపాదించిన తొలిసారిగా 1911లో ఆస్ట్రేలియా, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో నిర్వహించారు. అయితే 1975 నుంచి ఐక్యరాజ్య సమితి మహిళా దినోత్సవం అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. పనిచేసే వయసులో మహిళలు సగం మాత్రమే శక్తిలో భాగమై ఉన్నారని యూనా గణాంకాలు చెబుతున్నాయి. సమాజంలో సామాజికంగా ఇంకా రాజకీయంగా మహిళలు ఎంతో మేరకు ఎదిగారు. ఇంకా ఏ రంగాల్లో సవాళ్లు చేయాలని గుర్తు చేసుకోవడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మారిపోయింది. ఇప్పటికీ కొనసాగుతున్న లింగ వివక్షత, లైంగిక వేధింపులు, పితృస్వామ్య ధోరణిపై అవగాహన సమాజంలో పెంచడానికి ధర్నాలు, నిరసనలు నిర్వహించడం ఈ దినోత్సవం వెనుకున్న అసలు ఉద్దేశం. అంతర్జాతీయ దినోత్సవం జరుపుకోవడానికి ఒక నిర్దిష్టమైన తేదీ ఏం ఉండేది కాదు. 1917లో విప్లవ సమయంలో రష్యా మహిళలు ఆహారం, శాంతి అంటూ డిమాండ్ చేశారు. 4 రోజుల తర్వాత రష్యా అధిపతి నికోలా సాజ్ తన సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం మహిళలకు ఓటు హక్కు కల్పించింది. ఈ ధర్నాకి దిగిన మహిళలు రష్యా క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం వచ్చింది. కానీ గ్రీకోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. ప్రపంచవ్యాప్తంగా గ్రీకోరియన్ క్యాలెండర్ చాలా దేశాల్లో ఆమోదం ఉంది కాబట్టి మహిళా దినోత్సవం మార్చి 8న జరుపుకుంటారు. మహిళా సాధికారత కేవలం మహిళలకు మాత్రమే కాదు, ఇది సమాజం మొత్తానికి అవసరం. మహిళలు శక్తివంతంగా ఉంటే సమాజం కూడా శక్తివంతంగా ఉంటుంది. మహిళలు సంతోషంగా ఉంటే సమాజం కూడా సంతోషంగా ఉంటుంది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళలందరికీ కృతజ్ఞతలు తెలుపుదాం. వారి ధైర్యానికి, వారి పట్టుదలకి, వారి త్యాగానికి సెల్యూట్ చేద్దాం. మా ఛానల్ తరపున మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.